ఏలూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ ఇప్పటి వరకు 2 పూటలా త్రాగునీరు సరఫరా చేస్తామని జూలై 22వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి గంటసేపు ఒంటిపూట మాత్రమే త్రాగునీరు సరఫరా చేస్తామని నగరపాలక కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. ఈ సంవత్సరం ఎల్నినో విపత్తు కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, పైలట్ ప్రాజెక్ట్ ఏలూరు చెరువు వద్దకు గోదావరి జలాలు తక్కువగా వస్తున్నాయని, చెరువును పూర్తి స్థాయిలో నింపలేకపోతున్నామని చెప్పారు. ప్రస్తుతం చెరువులో 10 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉందని, ఈ కారణంగానే ఒంటిపూట త్రాగునీరు సరఫరా చేయాలని నిర్ణయించినట్లు కమిషనర్ చెప్పారు. త్రాగునీటిని ప్రజలు పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. నగర ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. నేను ఏలూరు మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ఏలూరు కార్పొరేషన్కి మొదటి నుంచి కూడా ఎంత వేసవి కాలంలో అయినా 2 పూట్ల కూడా పట్టణ ప్రజలకి తాగునీరు అందించేటువంటి అవకాశాలు కలిగినటువంటి నగరపాలక సంస్థ ఇది. ఆ విధంగా ఇప్పటివరకు కూడా ఎంత వేసవి కాలంలో అయినా కానీ 2 పూట్ల ప్రజలకి తాగునీరు అందిస్తూ ఎలాంటి బ్రేక్ లేకుండా అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ మూలంగా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులందరూ కూడా ఆకాశం వంక వర్షపు నీటి చుక్క కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా జలాశయాల్లో నీటి మట్టం కూడా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఉండాల్సిన టైం కంటే తక్కువగా నమోదవుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మన కుడి కాలువకి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నా కానీ ఈ వర్షాభావ పరిస్థితుల మూలంగా అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో రైతులకి నీటి అవసరాలు ఏర్పడ్డాయి. తదనుగుణంగా వాళ్ళు వాటర్ని ఎక్కువగా డ్రా చేసుకుంటూ ఉన్నారు. టైలెండ్ పాయింట్ అయినటువంటి ఏలూరు చెరువు దగ్గరకు మాత్రం నీరు తక్కువగా వస్తూ ఉంది. దీంతో చెరువుని పూర్తి స్థాయిలో నింపలేకపోతున్నాం. ప్రస్తుతం మన దగ్గర చెరువులో ఉన్నటువంటి నిల్వల ప్రకారం కేవలం 10 రోజులకు మాత్రమే సరిపడా నీటి నిల్వలు మన దగ్గర ఉండటం జరిగింది. ఈ విషయాన్ని మా ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతోటి రివ్యూ చేసుకున్న తర్వాత గౌరవ శాసనసభ్యుల వారి యొక్క నోటీసులో కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ రేపటి నుంచి ఒక 4 రోజుల పాటు ఉదయం పూట మాత్రమే తాగునీరు ఇవ్వాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఈ 4 రోజుల పాటు తాగునీరు ఇవ్వటం మూలంగా ఈ గ్యాప్లో వర్షం కనుక మంచి వర్షం పడినట్టే మళ్ళా వాటర్ డిమాండ్ తగ్గుతుంది. మనం చెరువుకు నీళ్లు నింపుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రోజుల పాటు ఒకసారి ఈ ఉదయం పూట మాత్రమే 6:30 నుంచి 1 గంట పాటు నీటి సరఫరా ఉంటుందని చెప్పి పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వాటర్ స్కేర్సిటీ ఉంది కాబట్టి అందరూ కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నీటిని వృధా కానియద్దు. చాలా ప్రాంతాల్లో తాగునీరు వృధా చేస్తూ ఉన్నారు, అది గమనిస్తూనే ఉన్నాము. దాన్ని వృధా కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఉన్నటువంటి ట్యాపులని కట్టేసి అవసరంకి మాత్రమే నీటిని వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని పునఃపరిశీలించి మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ ఏ విషయాన్ని కూడా తెలియజేస్తాం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.